నేను ఈరోజు మీ అందరికీ ఒక లెజెండరీ వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను. కానీ దానికంటే ముందు ఒకసారి మీ అందరినీ మన చిన్నతనానికి తీసుకెళ్ళబోతున్నాను. మన చిన్నతనంలో చాలా యాడ్లు చూసుంటాం కదా, అందులో మనకి చాలా మన మైండ్లో చాలా ఇంపాక్ట్ వేసి గుర్తుండిపోయిన కొన్ని ఉంటాయి కదా, అవి మీకు గుర్తు చేయబోతున్నాను. ముందుగా ఒకటో యాడ్. క్రికెట్ గ్రౌండ్లో తన బాయ్ ఫ్రెండ్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు. 6 కొట్టి గెలిపించగానే గర్ల్ ఫ్రెండ్ గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి తనని కౌగిలించుకుంటూ ఉంటుంది. వెంటనే కింద క్యాప్షన్ వస్తుంది, డైరీ మిల్క్ అని చెప్పేసి, కొంచెం కాసే అని చెప్పి. ఇక రెండో యాడ్, ఒక గోళంలో ఇత్తడి చెంబు పట్టుకుని ఒక చిన్న పిల్లాడు దాని నిండా నీళ్లు పట్టుకుని ఒక మ్యాన్షన్ మధ్యలో ఉన్న తులసి మొక్క దగ్గరికి వచ్చి ఈ తులసి మొక్కకి నీళ్లు ఎవరు పోసారు అని గట్టిగా అరుస్తాడు. ఆ మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరూ బాల్కనీలోకి బయటకు వచ్చి, అత్తయ్య పోసిందేమో, మామయ్య పోసిందేమో, మీ నాన్న పోసింటాడు, అన్నయ్య పోసింటాడు, పిన్ని పోసింటుంది, బాబాయ్ పోసింటాడు, ఇలా అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరూ ఆల్మోస్ట్ ఒక 100 మంది పైనే ఉంటారు ఆ మ్యాన్షన్లో అనమాట. అందరూ వచ్చి నేను పోయలేదంటే నేను పోయలేదు అని చెప్తూ ఉంటారు నీళ్లు. అయితే ఇప్పుడు అతను ఏమంటాడంటే, సరే ఒకసారి ఆల్రెడీ పోసారేమో, మళ్ళీ ఇంకోసారి పోతాం, దానికే ఉంది అంటారు. వెంటనే కింద క్యాప్షన్ వస్తుంది, ఈ జాయింట్ ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మన ఫెవికాల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందని ఫెవికాల్ అని వెంటనే వస్తుంది. ఇక మూడో యాడ్ మనందరికీ చాలా గుర్తుండిపోయే యాడ్. ఆల్మోస్ట్ తన తండ్రి మరణించే స్టేజ్లో ఉంటాడు. సో డెత్ బెడ్ మీద ఉండగానే తన కొడుకు వచ్చి బలవంతంగా తనకు కావాల్సిన ఆస్తి రాయించేసుకుందామని సిగ్నేచర్ పెట్టించేసుకుని దాని మీద ఒక 1 కోటి రూపాయలు 10 కోట్ల అంకె వేసేసుకుని బయటకు వస్తూ ఉండగా గుమ్మం పైనుంచి ఒక చిన్న నీటి బొట్టు లీక్ అయ్యి ఆ 1 అనే నెంబర్ మీద పడి అది చెరిగిపోతుంది. అయ్యో చెరిగిపోయిందని చెప్పేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూద్దామని చూసేటప్పటికి అందరూ అరుస్తారు, వాళ్ళ తండ్రి చనిపోతాడు. సో వెంటనే క్యాప్షన్ వస్తుంది అనమాట, ఒక నీటి బొట్టు మీ జీవితాన్నే మార్చేయగలదు అని చెప్పి పక్కన ఎంసీలు అని వస్తుంది. సో ఇవన్నీ మనందరికీ చాలా గుర్తుండిపోయాయి కదా. దానికి రీజన్, దాని వెనకాల ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరయ్యా అంటే అతని పేరే పీయూష్ పాండే. ఆయన 23 అక్టోబర్న పరమపదించారు. సో మీ అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పాలంటే, యాడ్ వరల్డ్లో పీయూష్ పాండే అనే అతను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా అనమాట, అంటే ది ఓజీ. సో ఎన్నో యాడ్లు చేశారు. సో ఆయన సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఎనీ ఇంటర్వ్యూ మీరు ఆయన చూస్తే ఆయన ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ యాడ్లు, ఇంత అద్భుతమైన స్క్రిప్ట్లు రాయగలిగారు అంటే, ఆయన కంప్లీట్గా నమ్మేది ఇండియాని, భారతదేశం తాలూకు ఆత్మని ఆయన పట్టుకున్నంత గట్టిగా ఎవరూ ఓడిసి పట్టుకోలేదు. అందుకే అంత అద్భుతమైన యాడ్లు వచ్చాయి. ఆయన ఎప్పుడూ తెలుగు ప్రాంత ప్రజలను కలవలేదు, తెలుగు ప్రాంతాల్లో నివసించలేదు. కానీ ప్రతి తెలుగువాడికి అర్థమయ్యేలాగా ఆ యాడ్ చూడగానే ఒక రకమైన ఎమోషను, ఆ ప్రోడక్ట్ కొనాలనిపించే ఒక ఊహని ఖచ్చితంగా స్ట్రాంగ్గా తెప్పించగలిగినటువంటి అద్భుతమైన స్క్రిప్ట్ రాయగలగటం ఆయన చేసినటువంటి అద్భుతమైన పని. సో వాళ్ళు చూసారనుకోండి, అడ్వర్టైజింగ్ అంతా కూడా ఏఐ డ్రైవ్ చేస్తుంది. అంటే ఏం లేదు, మీ ప్రొడక్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, ఆటోమేటిక్గా అదే స్క్రిప్ట్ జనరేట్ చేసేసి అదే వీడియో కూడా జనరేట్ చేసేసి హై క్వాలిటీ విజువల్స్తో వచ్చేస్తుంది. కానీ అక్కడ మిస్ అయ్యేది ఏంటి అంటే ఎంపతి. ఆ జనాలకు కావాల్సిన కనెక్ట్ ఏదైతే ఉందో అది ఏఐ ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది అనేది నా ఒపీనియన్, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ టుడే. అందుకనే పాండే గారు లాంటి వాళ్ళు ఇంకా మనకి ఎంతో అవసరం ఉంది.